గైస్ మీలో ఎంతమందికి ఫుడ్ ట్రయల్స్ అంటే ఇష్టం? నేనైతే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఫుడ్ ట్రేడ్ ఫేర్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఎంట్రీ ఫ్రీయే, కానీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది ఒక ఫుడ్ అండ్ బెవరేజెస్ ట్రేడ్ ఫేర్. ఈ ఫుడ్ ఇండస్ట్రీలో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇలాంటి ఫుడ్ ఫేర్స్ చాలా బాగా పనికొస్తాయి. మీరు ఎప్పుడైనా మిల్లెట్స్ ఐస్ క్రీమ్ ట్రై చేశారా? నేనైతే ఇక్కడ 2 స్టాల్స్ లో ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇలాంటి స్టాల్స్ తో పాటు ఒక దగ్గర అయితే బిర్యానీ కాంపిటీషన్ అని జరుగుతుంది. వాళ్ళు చాలా సీరియస్ గా కుక్ చేసేస్తున్నారు. అండ్ ఒక పక్క ఫేమస్ చెఫ్స్ తో ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా జరిగాయి. మధ్య మధ్యలో ఇలాంటి శాంపుల్స్ కూడా ఇచ్చారు. నేనైతే మొత్తం అన్ని ట్రై చేశాను. ఫైనల్ గా చెఫ్ అరవింద్ గారు ఈ డిష్ అయితే ప్రిపేర్ చేశారు. అందరికీ టేస్ట్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఒక్కో స్టాల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే అన్ని ఫ్రీ శాంపుల్స్ అయితే ట్రై చేశాను. ఇన్స్టెంట్ ఇడ్లీ సాంబార్ అంట, ఇదేదో కొత్తగా అనిపించి ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. హెల్తీ ఫుడ్ రిలేటెడ్ అయితే చాలా ఆప్షన్స్ చూసాను. ఇక్కడ రాగి మాల్ట్ లో మసాలా అండ్ చాక్లెట్ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకటైతే కొలాబరేషన్ కోసం తీసుకున్నాను. ఆకలిస్తుందని ఎతికితే అక్కడ ఒక లైవ్ కౌంటర్ కనిపించింది నూడిల్స్ ది. వీళ్ళంటే కేరళ నుంచి వచ్చారంటే ఇక్కడ కౌంటర్ పెట్టడానికి. ఎందుకంటే వీళ్ళు ఫ్రాంచైజ్ ఆప్షన్స్ చూస్తున్నారంట హైదరాబాద్ లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇలా 3 అవర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మీరు కూడా ఇలాంటి ఫుడ్ ఫేర్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కింద కమెంట్ చేయండి.